ఎమ్మెల్సీ కవిత స్థానిక ఎమ్మెల్యే షకీల్ తో కలిసి ఎడపల్లి మండల కేంద్రంలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. జిల్లాలోని అన్ని శాసనసభ సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలకు ఎన్నికలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణలో రైతు బంధు పథకాన్ని నిలిపివేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదుకు నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. రెడ్డి బంధుల ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. రానున్న ఎన్నికల విధులను పూర్తి పారదర్శకంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 3 ఒక్కటేనని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. ఏ పార్టీకి ఓటు వేసినా కేసీఆర్ కే ఓటు వేసినట్లని చెప్పారు. కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ మాస్టర్ ప్లాన్ బాధితులు తనను కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉండమని కోరితే పోటీకి సిద్ధంగా ఉన్నానని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెర్కిట్ చౌరస్తా నుండి హుస్నాబాద్ గల్లీ వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది, సిఆర్ఎఫ్ జవాన్లు కవాతు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా వద్ద జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ వాహనం ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి వస్తున్న పాటిల్ కారు జుక్కల్ చౌరస్తాలో ద్విచక్ర వాహనాన్ని అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టింది.